తూర్పు గోదావరి జిల్లాలోని పులి రీ ఎంట్రీ ఇచ్చింది. గోకవరం మండలం మల్లవరం అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇక అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ వైపు ఎవరూ వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పాదముద్రలను బట్టి పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గత 15 రోజుల క్రితం పోలవరం జిల్లాను వణికించిన పెద్ద పులి ప్రస్తుతం గోకవరం మండలం మల్లవరం భూపతిపాలెం సూరంపాలెం మీదుగా అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది. ఎవరు ఒంటరిగా తిరగవద్దని, గుంపులుగా వెళ్లాలని హెచ్చరించారు. ఈ మేరకు పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామాల్లో మైకుల ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్నారు. మల్లవరం గ్రామస్తులకు హెచ్చరిక. అటవీ శాఖ వారి నివేదిక ప్రకారం ట్యాంకుబేడు ప్రాంతంలో మల్లవరం పరిసర ప్రాంతాలలో పులి సంచరించుతున్నది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను. ఒంటరిగా తిరగరాదు. గుంపులుగా మాత్రమే గ్రామంలో గ్రామ పరిసర ప్రాంతాల్లో తిరగవలెను. ఇట్లు గ్రామ పంచాయతీ మల్లవరం గ్రామస్తులకు హెచ్చరిక. అటవీ శాఖ వారి నివేదిక ప్రకారం ట్యాంకుబేడు ప్రాంతంలో మల్లవరం పరిసర ప్రాంతాలలో పులి సంచరించుతున్నది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను. ఒంటరిగా తిరగరాదు. గుంపులుగా మాత్రమే గ్రామంలో గ్రామ పరిసర ప్రాంతాల్లో తిరగవలెను. ఇట్లు గ్రామ పంచాయతీ. తూర్పుగోదావరి జిల్లాలోకి పులి రీ ఎంట్రీ ఇచ్చింది. గోకవరం మండలం మల్లవరం అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలు అటవీ శాఖ అధికారులు గుర్తించి అప్రమత్తమయ్యారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పాదముద్రలను బట్టి పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గత 15 రోజుల క్రితం పోలవరం జిల్లాను వణికించిన పెద్ద పులి ప్రస్తుతం గోకవరం మండలం మల్లవరం భూపతిపాలెం సూరంపాలెం మీదుగా అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది. ఎవరూ ఒంటరిగా తిరగవద్దని, గుంపులుగానే వెళ్లాలని హెచ్చరించారు. ఈ మేరకు పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామాల్లో మైకుల ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. గంగోత్రి తూర్పు గోదావరి జిల్లాలో పులి రీ ఎంట్రీ ఇచ్చింది. గోకవరం మండలం మల్లవరం అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలను అటవీ శాఖ అధికారులు గుర్తించి అప్రమత్తమయ్యారు. అడవి వైపు ఎవరు వెళ్లవద్దని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పులి పాదముద్రలను బట్టి పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గత 15 రోజుల క్రితం పోలవరం జిల్లాను వణికించిన ఈ పెద్ద పులి ప్రస్తుతం గోకవరం మండలం మల్లవరం భూపతిపాలెం సూరంపాలెం మీదుగా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం, బావావరం, ముల్లేరు, ట్యాంకుబీడు, ఆర్డీపురం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఎవరూ ఒంటరిగా తిరగద్దని, గుంపులుగానే వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు అన్ని పంచాయతీల్లో సిబ్బందితో కలిసి గ్రామాలలో మైకుల ద్వారా చాటింపులు వేస్తూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏలూరు రిజర్వాయర్లో పులికొండ ప్రాంతంలో పెద్ద పులి కదలికలు ప్రత్యేకమైన బృందాలతో ట్రాక్ చేస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోసారి పెద్ద పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పెద్ద పులిని బంధించేందుకు 3 బోర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. GPS రేడియో కాలర్ ఉన్న ఈ పెద్ద పులి జాడలను సిగ్నల్ లేకపోవడం వల్ల ప్రస్తుతం ఈ పొద్దు పులి ఎక్కడ ఉన్నది అనే సమాచారం అటవీ శాఖ అధికారులకు అందడం లేదు. కుక్కలు తరమడంతో ఈ పెద్ద పులి ఎదురు పొదల్లోకి దూరినట్లుగా పుకార్లు అయితే ఇక్కడ వినిపిస్తున్నాయి. ఈ పెద్ద పులిని బంధించేందుకు ఇప్పటికే శ్రీశైలం అటవీ ప్రాంతానికి చెందిన అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ పెద్ద పులిని మరోసారి బంధించి విశాఖపట్నం ఇందిరాగాంధీ జువాజికల్ పార్క్ ను తరలించే ఆలోచనలో ఈ అధికారులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ పెద్ద పులికి మరో 2 ఆడపులను జత చేసి వీటిని సంరక్షించేందుకు మరలా అటవీ ప్రాంతానికి పంపే యోచనలో అటవీ శాఖ ఉన్నట్లు సమాచారం అందిస్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.